నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏ ఒక్క రైతు నష్టపోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ వర్షం బారిన పడకుండా రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 2,03,256 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో 91% మంది రైతులకు 48 గంటల్లోపు వారి బ్యాంకు ఖాతాలకు సేకరించిన ధాన్యానికి నగదు జమ చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కృష్ణా జిల్లా నుండి కూడా ఇక్కడకు ధాన్యాన్ని తీసుకువచ్చామని వివరించారు. మనం 2.30 అందులో 2.3 ఆల్రెడీ సో ఏమైనా ఎనీ అడ్వర్స్ కండిషన్స్ వస్తాయి మనకి. ఇంకా ఈ వీక్ లో కూడా కొన్ని సైక్లోన్ వార్నింగ్స్ ఉండొచ్చు, కూల్ వెదర్ ఆర్ క్లౌడీ వెదర్ ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి కూడా వీఆర్ రెడీ. నిన్న మనకి సడన్ గా రెయిన్స్ వచ్చాయి కాబట్టి కొందరు టార్పలిన్స్ అడిగారు. సో మనం ఆల్రెడీ మనకి ఏఎంసీస్ లో ఉన్న టార్పలిన్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. అలానే మనకి లోకల్ గా కొందరు మిల్లర్స్ దగ్గర ఉన్నవి మార్కెట్ లో ఉన్న టార్పలిన్స్ కూడా మొబిలైజ్ చేసాం. అందులో మనము ఈ రోజుకి 2.3 lakhs అనేది చేసేయడం జరిగింది. అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది. జిల్లాలో చూసుకుంటే 48 hours బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు. అన్ని పేమెంట్స్ కూడా మనం 48 hours లోపే మనం చేసాం. ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక 30 crores వరకు అది ప్రాసెస్ లో ఉంది. అందులో మాక్సిమం మనం 9.5 crores వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది. దానికి కారణం మనకి 2 days హాలిడేస్ వల్ల ఈ రోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది. మనం ఆల్మోస్ట్ పేమెంట్ యాక్యురసీ అనేది మనకి 90% వరకు ఉంది. మాయిశ్చర్ ఇష్యూస్ కూడా మన దగ్గర చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. దానితో పాటుగా మనకి అదర్ డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే డిస్ట్రెస్ వచ్చిందో ఎస్పెషల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ లో అక్కడికి కూడా మన ఫార్మర్స్ ని పంపించడం, మిల్లర్స్ ని పంపించి అక్కడ నుంచి కూడా మన ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదిలో ఇసుకను తీసి తరలిస్తున్న 18 బోట్స్ ను సీజ్ చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు తెలిపారు. రాజమహేంద్రవరంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి సోమవారం ఆయన ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చినరాముడు మాట్లాడుతూ రైలు కమ్ రోడ్డు గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుక తీసుకొస్తున్న బోట్స్ మెన్ సొసైటీ వారిని గుర్తించామని అన్నారు. దోబీ ఘాట్ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్స్ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని తెలిపారు. ఉదయం తెలిసిన వెంటనే 4 గంటలకు ఈ మన గోదావరి రివర్లో రావడం జరిగింది. అయితే ఈ 2 నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్ కమ్ బ్రిడ్జిను, తర్వాత 2 ఏవలాక్ బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు, పర్మిషన్ కూడా లేదు. అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి, వాళ్ళు కూడా తెలుసు ఆ 2 మధ్యన మధ్య ఇటు నుంచి చూస్తే 500 కిలోమీటర్లు, అక్కడ నుంచి చూస్తే 500 మీటర్లు, ఇక్కడ నుంచి 500 మీటర్లు, అటు నుంచి 500 మీటర్లు కవర్ అవుతుంది. కాబట్టి ఆ 2 నదులు, 2 బ్రిడ్జిల మధ్య ఎలాంటి ఇసుక తోయకూడదు. అయినప్పుడు వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటందరూ కూడా దాదాపు 8 బోట్లను సీజ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత SHO గారికి చెప్పడం జరిగింది. మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోకూడదు. మంచిది. కడియన్ నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు సందర్శకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. డిసెంబర్, జనవరి నెలలలో శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే వివిధ రంగుల్లో పూల మొక్కలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు. కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు, దుంపలు, విత్తనాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కలు ప్రాణం పోసుకుని అందాలు ఆరబోయడానికి ముస్తాబు అవుతున్నాయి. మరికొందరు రైతులు పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి. దేశవ్యాప్త ప్రసిద్ధిగాంచిన కడియన్ నర్సరీల అన్నిటిలోనూ ఈ సీజనల్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వీటిని విరివిగా కొనుగోలు చేసి క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలు కొత్తదనంతో జరుపుకునేందుకు అనేక మంది తహతహలాడుతున్నారు. ఇప్పటికే వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భూమి వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులతో సోమవారం నిర్వహించిన సమన్వయ స్పష్టత సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సభలలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రతిరోజు సదస్సుల నిర్వహణ తీరును పరిశీలించాలని, అలాగే ఆర్డీఓలు రోజుకు 2 సదస్సులను పర్యవేక్షించాలని అన్నారు. మూడవది ఏం చేసాము, మనం ప్రీ ఈవెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు 3 days ముందు ఏం చేయాలి అంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి, టౌన్ టాప్ ఇవ్వాలి, ఓకే, విలేజ్ మ్యాప్ తయారు చేసుకోవాలి, A2 సైజ్ లో తయారు చేసుకోవాలి. ఇక్కడ మీకు A2 సైజ్ ప్రింటర్స్ లేకపోతే కాకినాడ రాజమండ్రి నుంచి తీసుకోవాలి. సో మీన్వైల్ మీకు ఫినాన్స్ డిపార్ట్మెంట్ కన్కరెన్స్ వచ్చింది, ఆ మండలకు అమౌంట్ కూడా పడతాయి ఈ రెవెన్యూ సదస్సులో కనెక్ట్ చేయడానికి. సో ఈ మ్యాప్ అన్ని కూడా ప్రింట్ చేసుకోవాలి. అలాగే వెబ్లైన్ రెవెన్యూ రికార్డ్స్ ప్రింట్ తీసుకొని రెడ్గా పెట్టుకోవాలి. అండ్ పాంప్లెట్స్, బ్యానర్స్, సీఎం మెసేజ్, మనకు సీఎం మెసేజ్ అని కూడా స్టేట్ నుంచి రావడం జరిగింది, దాన్ని కూడా సర్క్యులేట్ చేసాం. బ్యానర్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఎంసీసీ ఈ రోజు రిజల్ట్ వచ్చినాక ఎంసీసీ లిఫ్ట్ అవుతుంది కాబట్టి మన రేపు నుంచి చేస్తున్నాం కాబట్టి ఎంసీసీ లిఫ్ట్ అయిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు త్వరితగతిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కార మార్గాలు చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి పలు సూచనలు చేశారు. వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి 15 రోజుల కాల వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల నుండి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు. రానున్న 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని రైతాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి తెలిపారు. ఏలూరు తన ఛాంబర్లో సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ ఆరబెట్టిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. జిల్లాలో రైతులకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతులు వరి కోతలకు సిద్ధంగా ఉన్న వాటిని 2-3 రోజులు వాయిదా వేసుకోవాలని చెప్పారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే జిల్లాలోనే కంట్రోల్ రూమ్ కి కానీ వ్యవసాయ శాఖ అధికారులను కానీ సంప్రదించాలని వివరించారు. ఇప్పుడు దాకా అరౌండ్ 1,06,558 ప్యాడీ ఈ లాస్ట్ 2-3 డేస్లో మన ఫార్మర్స్ స్టేట్లో ఉన్నాయి. సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు, కానీ మనకి కూడా లైట్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్క్ పంపించడం,
అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్లోనూ 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము. కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం ఆరపెట్టి మనం డ్రై చేసిన షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ తార్పాలిన్స్ మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం ప్యానిక్ ఏమీ లేకుండా ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలిన్స్ కావాలంటే చేయడం, హార్వెస్ట్ని కొంత డిలే చేసుకోవడం, ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీవారి ముఖమండపంలో ఆయనకు స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను స్వామివారి జ్ఞాపికను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి హర్షం వ్యక్తం చేసిన యూటీఎఫ్ నాయకులు. భీమవరం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార పత్రాలు స్వీకరించిన కలెక్టర్ నాగరాణి తక్షణ పరిష్కారానికి ఆదేశం. తణుకులో ఘనంగా కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా జన్మదిన వేడుకలు. అంగవికలాంగులకు పలు పంచిపెట్టి కేకును కట్ చేసిన నాయకులు. తణుకులో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించిన తణుకు ఎస్కేఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఈ సంఘ తాడేపల్లిగూడెం తాలూకా అధ్యక్షులు హరికుమార్. తాడేపల్లిగూడెంలో క్రిస్మస్ వేడుకల ర్యాలీ నిర్వహించిన చర్చి పాస్టర్లు, పాల్గొన్న విశ్వాసకులు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. గోదావరి నదిలో ఇసుక రీచ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. 18 బోట్స్ను సీజ్ చేసిన సిబ్బంది. రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి. మండల స్థాయి అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. కడియం నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు వీక్షిస్తున్న వినియోగదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.